వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. మాతో పెట్టుకోకు అంటుంది సోషల్ మీడియా. అవును, ఇప్పుడు ప్రధాన పార్టీలకు, ప్రభుత్వానికి, రాజకీయాలను కూడా శాసిస్తుంది సోషల్ మీడియాని. మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టోటల్గా ఇదంతా ఒక సైడ్ అయితే సోషల్ మీడియా మరోవైపు. లేటెస్ట్గా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి కూడా సోషల్ మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్, ప్రభుత్వం రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడానికి ప్రధాన కారణం కూడా సోషల్ మీడియానే. ఈ సోషల్ మీడియా రోజు రోజుకు బలైపోతం అవుతుంది. అంటే ఎవరిని గెలిపియాలి, ఎవరిని ఓడించాలి. అంటే స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కొందరు, పార్టీ పరంగా వారియర్స్ పేరుతో పనిచేసే వాళ్ళు కొందరు. ఏదేమైనప్పుడు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే వార్తా కథనాలు చూడడం, చదవడం తగ్గిపోయింది. నిరంతరంగా సెల్ ఫోన్ చేతిలో ఉంచుకొని సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతోంది, వాస్తవాలు ఏంటి అని ఎవరికి వారు విశ్లేషించుకునే పరిస్థితి ఉంది. అంటే ఎవరు ఏం పెట్టినా కానీ, కాంగ్రెస్ ఏం పెట్టినా, బీఆర్ఎస్ ఏం పెట్టినా, అంతిమంగా ఒక ఓటరు, ఒక జనము ఏది కరెక్టు, ఏది చెడు, ఏది మంచి అనేది కూడా నిర్ధారించుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అది ఎక్కువ ప్రభావితం చేస్తుండడంలో సందేహం లేదు. లేటెస్ట్గా బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అనేది వాళ్ళ వైఫల్యం కింద మనం చూడవచ్చు. ఎందుకంటే ఏడాది కాలంగా ఒకటే పోరు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎవరు? కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన కేటీఆర్ మాత్రం నిరంతరంగా ఒక టీంని పెట్టుకున్నాడు ఆయన. అంటే సోషల్ మీడియాని ఎట్లయితే మనం నిర్లక్ష్యం చేసి ఓడిపోయాము, ఒక నమస్తే తెలంగాణ అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఈనాడు, ఆ తర్వాత సాక్షి, ఇంకా వేరే వేరే పత్రికల్ని గుప్పిట్లో పెట్టుకున్నా కానీ సోషల్ మీడియాని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు కేటీఆర్. అంటే అప్పుడు కూడా కేసీఆర్ ఫేస్బుక్లో ఏమొస్తున్నాయి, ఎవరేం చేస్తున్నారు అనేది బాగా నిశితంగా పరిశీలించే వాడే. కానీ దాన్ని లైట్గా తీసుకున్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీదనే బాగా నమ్మకం పెట్టుకున్నాడు, గురి పెట్టుకున్నాడు. అది కొంప ముంచింది. ఆ తర్వాత తేరుకున్నాడు కేటీఆర్. ఆయన ఏకంగా ఒక మీటింగ్లోనే అన్నాడు, ఏమనంటే మేము మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసే బదులు ఒక 30-50 యూట్యూబ్లు చాలు చేసుకున్నా బాగుండేదేమో గెలుస్తుంటే. అంటే తన ఫ్రస్ట్రేషన్, సోషల్ మీడియా ఎట్లా దెబ్బతీసింది, తమ లోపాలని వాటిని ఎట్లా దాన్ని వెలుగెత్తి చూపించింది, ప్రశ్నించింది, దానివల్లనే మేము ఓడిపోవాల్సి వచ్చింది అనేది ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకున్న విషయాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరింత బలోపేతంగా సోషల్ మీడియా తయారైందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేయకపోవడము, కాంగ్రెస్ దాన్ని పట్టించుకోకపోవడం, రెండిటి లోపాలే బీజేపీ దీన్ని అందిపుచ్చుకుంటుంది. ఎట్లా అంటే బీఆర్ఎస్ ఈ ఎలక్షన్స్లో, అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఈ ఎలక్షన్లో పోటీ లేదు కాబట్టి ఆ వారియర్స్ కూడా ఏం చేయలేకపోయారు. ఎవరికి సపోర్ట్ చేయాలని అర్థం కాని పరిస్థితి. కవిత లాంటి వారే బీసీలు ఉన్నారు కదా, అంటే ఒక ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేయండి అని చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. బీసీలు ఉన్నారు కదా, వాళ్ళకి వేయండి అని చెప్పి ఒట్టి ఒక మాట, నోటి మాట వదిలిపెట్టింది తప్ప వాళ్ళ క్యాండిడేట్ లేడు. వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తున్నారో వాళ్ళకు క్లారిటీ కూడా లేదు. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రభుత్వం రాగానే, గద్దెనెక్కగానే దీన్ని పట్టించుకోవడం మానేసింది. సేమ్ యథావిధిగా కేసీఆర్ ఎట్లయితే అహంకారపూరితంగా ఒక ఎవరిని పట్టించుకోకుండా ఎట్లా ఉంటున్నారు, రేవంత్ కూడా అదే వైఖరితో ఉన్నాడు. అంతకుముందు మీరే భగవంతులు, మీరే దేవుళ్ళు అనే టైప్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత సోషల్ మీడియా ఏం చేయగలుగుతుంది, అధికారం చేతిలో ఉంది, ఎవరి మీద కేసులు పెట్టి లోపలేసేస్తే వాడే సెట్ అయిపోతాడనే అహంకారపూరిత దూరంతోనే ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. సోషల్ మీడియాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాని పర్యవసానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది. ఎందుకంటే నరేందర్ రెడ్డి గెలుపు చాలా కీలకం. నరేందర్ రెడ్డి ఉన్నాడా, ఇంకోరున్నారా పక్కన పెడితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ కింద నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్సీకి, పట్టభద్రుల ఎమ్మెల్సీకి నరేందర్ రెడ్డి క్యాండిడేట్గా ఉన్న అతన్ని గెలిపించుకోవాలని బాగా తాతాలాడారు సీఎం. ఎందుకంటే ఆయన ఎవరు కూడా చేయని సాహసం చేశాడు. ప్రచారానికి వెళ్ళాడు, హెలికాప్టర్ వేసుకొని ప్రచారం, సుడిగాలి పర్యటన చేసి గెలవాలి అని పెద్ద స్పీచ్, మళ్ళీ పొలిటికల్ స్పీచ్ ఇచ్చాడు. గ్యాస్ సిలిండరు, సన్నవడ్లు, ఇవి అవి టోటల్ పథకాలన్నీ మళ్ళీ వల్లవేశాడు. అది ఎవరికి కూడా అంటే పెద్దగా కనెక్ట్ కాకపోయినా ఒక చిన్న నెగిటివ్ సెంటెన్స్, నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచినా ఓడినా మాకు నష్టం లేదు, మా ప్రభుత్వానికి జరిగే నష్టం లేదు, కానీ మీకే నష్టం జరుగుతుంది, మీరు ఒక ప్రతినిధిని కోల్పోతారు, మీకు నాకు మధ్య ఒక వారధిగా ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుంది అని చెప్పే క్రమంలో మాట్లాడిన చిన్న బిట్టు స్పీచ్ని తీసుకొని నరేందర్ రెడ్డి ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోయినా మాకు నష్టం లేదు అనే ఆ మాటనే తిప్పి అతను ఓడిపోవడానికి కారకుడయ్యాడు రేవంత్ రెడ్డి. తనకు తెలియకుండానే అయిపోయాడు. ఎందుకంటే సోషల్ మీడియా అంత బలంగా పనిచేసింది. బీఆర్ఎస్ యాక్టివ్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో లేకున్నా, వాళ్ళ క్యాండిడేట్ లేకున్నా
రేవంత్ రెడ్డిని ఓడగొట్టడం మూలంగా ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వం మీద నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకత ఎట్లా ఉంది అని చూపించాలన్న కోణంతో దాన్ని టార్గెట్ చేసి ఈరోజు నరేందర్ రెడ్డి 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాడనే ప్రచారాన్ని కూడా వాళ్ళు అదంతా చేసిన ప్రచారం పక్కన పెడితే చిత్తుగా ఓడగొట్టారు. చిత్తుగా అంటే కొంత ఓటమి, కొన్ని ఓట్ల తేడా ఉన్నప్పటికీ కూడా ఓటమి పాలయ్యాడు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న గుణపాఠం లాగా, ఒక హెచ్చరిక లాగా, ఒక చురకలాగా తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే ముందు మరింత తీవ్రంగానే ఉంటాయి పర్యవసానాలు. అప్పుడు ఎట్లయితే కేసీఆర్ నాకు ఈనాడు నా చేతిలో ఉంది, ఇప్పుడు ఇంకో వేరే పత్రికలు నా చేతిలో ఉన్నాయి అనుకున్నట్టుగానే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఈనాడు ఉంది, నాకు ఆంధ్రజ్యోతి ఉంది, ఒక వెలుగు ఉంది, ఇంకా ఛానళ్ళు ఉన్నాయి, ఇవన్నీ నాకు సపోర్ట్ చేస్తున్నాయని అదే వెర్రి భ్రమలో ఉన్నాడు. కానీ ఆల్రెడీ ఒక గుణపాఠం జరిగి ఒక ఫామ్ హౌస్కి పరిమితమైన తేరుకొని రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది ఏంటంటే సోషల్ మీడియా బలంగా ఉంది, బీఆర్ఎస్ బలోపేతమైంది, సోషల్ మీడియాలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది, అధికారం వచ్చింది కదా 4 ఏళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకోవడం పొరపాటు. ఇది మెల్లగా వ్యతిరేకతని మెల్లమెల్లగా గూడగట్టినట్టు కట్టుకుంటూ పోయి చివరి ఎలక్షన్స్లో మాత్రం భారీగా దెబ్బ కొట్టే ప్రమాదాలు పొంచుకున్నాయి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి.